గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో పంట పొలాలను రైతులు ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు. రైతులను అడిగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని అంబటి అన్నారు. దళారీ వ్యవస్థ వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సంవత్సరం అకాల వర్షాలు, దానితో పాటుగా వాయుగుండాలు పట్టడంతో ఎప్పుడు వర్షం వస్తుందో అర్థం కాక సతమతమయ్యారు. పండిన పంట ఒడ్డుకు చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సైక్లోన్ వస్తుందని భయం. ఇవాళ ఇక్కడ ఆరబెట్టుకున్నాడు సాంబశివరావు అనే రైతు, నేను చూశాను. ఆయన ఆరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. కొనండి అంటే 4 రోజులు ఆగమంటున్నారు. 4 రోజులు అయితే వర్షం వస్తే మళ్ళీ తడి శాతం పెరుగుద్ది. పెరిగితే మళ్ళా రేటు తగ్గించమని దళారులు వస్తారు. దళారీ వ్యవస్థతోనే ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం కొనేటటువంటి పరిస్థితిలో లేకపోవడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే ఎగబడి కొనండి. రైతులు ఎగబడుతున్నారు, మాయగొండ అని. అలా కాదు, మీరు ఎక్కడుంది చెప్పండి, మేము వచ్చి కొంటాం అనే పద్ధతుల్లో చేసినప్పుడే రైతు ఒక ఉన్నంతలో బెటర్గా ఉంటాడు.